కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తాజాగా చేసిన దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు బహిర్గతమయ్యాయి. గతంలో టాస్క్ ఫోర్స్ ను తన గుప్పెట్లో ఉంచుకున్న రాధాకిషన్ రావు అందులో పనిచేసే సిబ్బందిని అనధికార కార్యకలాపాలకు వినియోగించుకున్నట్లు తేలింది. కేసులో దర్యాప్తుకే కాకుండా ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని దర్యాప్తులో వెల్లడైంది. శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం తన బృందాన్ని వాడుకున్నట్లు, టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఎన్నికలకు డబ్బులు తరలించినట్లు రాధాకిషన్ దర్యాప్తులో బయటపడింది. తెలంగాణలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తాజాగా చేసిన దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు బహిర్గతమయ్యాయి. గతంలో టాస్క్ ఫోర్స్ ను తన గుప్పెట్లో ఉంచుకున్న రాధాకిషన్ రావు అందులో పనిచేసే సిబ్బందిని అనధికారిక కార్యకలాపాలకు వినియోగించుకున్నట్లు తేలింది. కేసుల దర్యాప్తుకే కాకుండా ఓ ప్రధాన పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని దర్యాప్తులో వెల్లడైంది. శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడం కోసం తన బృందాన్ని వాడుకున్నట్లు, టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఎన్నికలకు డబ్బులు తరలించినట్లు రాధాకిషన్ దర్యాప్తులో బయటపడింది.